బాధలు రాలేదా, సమస్యలు రాలేదా, ఇబ్బందులు ఎన్ని వస్తే రాని బలవంతుడు కదా. నా వలె ఆయన కూడా బలహీనుడైతే నేను ఆలోచించాలి. బలవంతుడు కనుక నాకు వాటి గురించిన చింత ఒకప్పుడు ఉండేది, కానీ ఆయన యుద్ధకు వెళ్ళిన తర్వాత అసలు వాటిని గూర్చిన చింత లేదు. అప్పులోళ్ళు నిన్ను రోడ్డు మీదకి లాగుతారు, భయం లేదంటే ఏడిచారు. ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టేవాడేవాడు? రేపెళ్ళి నన్ను రోడ్డు మీదకి లాగుదాం అనుకుంటే ఈ రాత్రే దేవుడు వాడితో మాట్లాడతాడు. ఆయన అక్కరలో ఉన్నప్పుడు ఆ అప్పు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వటమే కాదు, ఒకవేళ డబ్బులు ఇవ్వడానికి ఆయన ఒకవేళ టైం తీసుకుంటే అడిగే వాడికి వార్నింగ్ ఇస్తాడు. అసలు సాయం చేశాడా లేదా కాదు, సాయం చేసే దానికి నేను ఆధారపడ్డవాడు ఎలాంటి వాడు అన్నది అర్థమైంది నాకు. బలవంతుడు, ఏమాత్రం బలం ఉంది ఏంటంటే ఏదైనా చేయగలిగేంత బలవంతుడు, అంతే. ఇక ఏం చెబుతాను, నాకు ఇంకొకటి తెలుసు, అంతటి బలవంతుడైన వాడు నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. భూమి మీద మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కడికి ఈ భూమి మీద జీవితం ఒక యుద్ధ రంగం అన్నది బైబిల్. దేవుణ్ణి ఎరిగినోడికి యుద్ధమే, ఎరగనోడికి కూడా యుద్ధమే. దేవుణ్ణి ఎరిగినోడికేమో ఆత్మీయ యుద్ధం, దేవుణ్ణి ఎరగనోడికేమో శరీర యుద్ధం. దేవుణ్ణి ఎరిగినోడికేమో ఆత్మ సంబంధమైన విషయాలను గురించినటువంటి పోరాటం, దేవుణ్ణి ఎరగనటువంటి వాడికి లోక సంబంధమైన వాటిని ఆర్జించుకోవాలి, అనుభవించాలనే పోరాటం. మొత్తం మీద ఈ లోకంలో ఒక్క మనిషి కూడా ప్రశాంతంగా లేడు, సుఖంగా లేడు, సంతోషంగా లేడు, ఆనందంగా లేడు, ఏమీ లేడు. ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి తగ్గ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు ప్రశాంతంగా లేరు. ఉన్నమాట ఇది. ప్రధానమంత్రి దగ్గర నుండి, దేశాన్ని వెళ్ళే ప్రధాని దగ్గర నుండి, ఒక సామాన్య కూలివాని వరకు ఎవరికి తగ్గ బాధలు, ఎవరికి తగ్గ అగసాట్లు వాళ్ళకి ఉన్నాయి. అయితే శ్రమల చేత నలిగిపోతున్నటువంటి మనిషి విడుదల పొందగోరి, నెమ్మది పొందగోరి, ప్రశాంతత పొందగోరి మనుషుల్ని ఆశ్రయించి విసుగు పుట్టి చివరికి భక్తి మార్గాన్ని ఎంచుకుంటాడు. మనుషుడు ఎవడో పట్టించుకోవట్లేదు, దేవుడన్నా పట్టించుకుంటాడేమో. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు కదా. అందుకని ఏదన్నా దేవుడన్నా దయ చూపుతాడేమని అక్కడికి తిరిగి విసుగు పుట్టి మనుషులే అనుకుంటే దేవుడు కూడా అంతే ఉన్నాడు, అసలు దేవుడు కూడా పట్టించుకోవటం మానేశాడు అని ఒక విరక్తి చెంది ఎక్కడికి పోకుండా ఎవరన్నా వచ్చి ఫలానా దగ్గరికి వెళ్ళకూడదు, బాగా సాయం అవుతుందంట అంటే ఈ మనిషి అంటారు, వెళ్ళొచ్చాను. ఏంలే, ఫలానా దగ్గరికి వెళ్ళకూడదు, బాగా సాయం అవుతుందంట అని ఇంకొకళ్ళు చెబితే అక్కడికి అయిపోయింది, వెళ్ళొచ్చాను. అన్నీ తిరిగే ఈడ కూర్చున్నాను అని విరక్తితో మాట్లాడుతున్న టైంలో తనకు తెలిసిన వాటన్నిటిని తిప్పలబడి తిరిగి విసుగు చెంది విరక్తి చెందున్న మనిషికి ఒక క్రొత్త మాట వినపడిద్ది. యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డ దగ్గర, నీకంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను, నువ్వు తిరిగినవన్నీ నేను కూడా తిరిగాను, నీకు వచ్చినట్టే నాకు కూడా విసుగు వచ్చింది, నీకు వచ్చినట్టే నాకు కూడా విరక్తి వచ్చింది. చివరికి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, అక్కడ నాకు ప్రశాంతత దొరికింది, అక్కడ మనశ్శాంతి దొరికింది. అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి నేను నెమ్మదిగా ఉన్నాను, నేను సమాధానంగా ఉన్నానని చెప్తుంటే ఆ చెప్పే వ్యక్తి యొక్క ముఖంలో ఆనందాన్ని చూసి కాస్త కూస్తో ఆ వ్యక్తి జీవితాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా ఈ మనిషి ఆ వ్యక్తి ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి, నిజమేనంటావా, అక్కడికి వస్తేనన్నా నాకు సాయం జరుగుతుందా, మేలు జరిగిద్దా అని అడిగి చిన్నగా, మరి ఇంతమందికి మేలు చేసే దేవుడు, మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా కూడా చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు, మరి నేను కూడా ఆయన దగ్గరికి వెళ్దాం, ఏదన్నా నాకు కూడా మేలు జరుగుద్దేమో అన్న ఆలోచనతో చాలామంది యేసయ్య దగ్గరికి వస్తారు. సత్యం విని, సత్యం తెలుసుకొని, సత్య సంబంధంగా ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు నేను చెప్తున్నా 100లో 2 ఉంటారు. 98 మంది ఈ పోరాటంలో విసుగు చెంది, విరక్తి చెంది, తిప్పలు పడి
ఎక్కడా నాకు సహాయం అని వెతుకుతున్న తరుణంలో యేసయ్య మాట విని వచ్చినోళ్ళు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోదామని విరక్తి చెందినోళ్ళు, కొంతమంది ఏడుస్తూ బతుకుతున్నోళ్ళు, కొంతమంది నిరాశలో కూరుకుపోయినోళ్ళు, ఇట్లా ఎక్కువ మంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేనే కాదు మీరు కూడా చెప్పే సాక్ష్యం అదే. ఫస్ట్ టైం నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే నిజమైన దేవుడు, ఆయన కొలతలన్నీ సరిపోయినాయి అని వచ్చావా, లేకపోతే సమస్యలతోనే వచ్చావా? నిజం చెప్పు. అన్న ప్రాబ్లమ్స్తోనే వచ్చాను. నన్ను చేతులు ఎత్తండి. సమస్యలతోనే వచ్చాను. అందరూ చేతులు ఎత్తారు. నాకు తెలుసు, అందుకే చెప్పింది నేను ముందే. ఒకవేళ 1,00,000 మంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఆ 1,00,000 మంది కూడా చేతులు ఎత్తుతారు ఇదే మాటతో. ఇకపోతే కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు యేసు ప్రభుని నమ్ముకున్న కారణం చేత, తల్లిదండ్రులు దేవుని బిడ్డలైతే పిల్లలు కూడా యేసు ప్రభు మార్గాన్ని అనుసరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పిల్లలు సైతం మనస్ఫూర్తిగా యేసయ్య వైపు తిరగాలంటే ఏదో తల్లిదండ్రి మొక్కినంత మాత్రాన వాళ్ళు మొక్కుతారని గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఏలి అనే ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయనేమో దైవజనుడు. షిలోహులోనున్న మందిరంలో ఆయన పరిచర్య చేసేటువంటి పరిచారకుడు, అంటే సేవకుడు, దైవజనుడు. కానీ ఆయన కొడుకులు హోఫ్ని, ఫినెహాసు అనే వీళ్ళకు మాత్రం యెహోవా తెలియదట. తండ్రేమో దైవజనుడు, కొడుకులకేమో దేవుడు తెలియదు. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై దుర్మార్గులైరి. అదేందండి, వాళ్ళ నాన్న మొక్కే దేవుడు తెలియదా? తెలుసు, సహజంగా తెలుసు. అయితే మా నాన్న మొక్కే ఆయన పేరు యెహోవా అని తెలియటం వేరు, మా నాయన మా అమ్మ మొక్కేది యేసయ్య అని తెలియటం వేరు, వాళ్ళ ద్వారా తెలుసుకోవటం వేరు, వీళ్ళుగా ఆయనను కలుసుకోవటం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ఏలీ కుమారుల పరిస్థితి ఏంటంటే, వాళ్ళ నాన్న ఆయనకు భక్తి చేస్తున్నాడు అన్నది తెలుసు, కానీ వ్యక్తిగతంగా వీళ్ళుగా దేవునితో సంబంధం ఏర్పరచుకున్న అనుభవాలు వీళ్ళకి లేవు. వీళ్ళుగా దేవుణ్ణి ఎరిగిన అనుభవాలు వీళ్ళకి లేవు. నేటి క్రైస్తవ్యంలో కూడా తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న పిల్లల్లో చాలామంది దేవుని ఎరగని స్థితిలోనే ఉన్నారు. వాళ్ళకు కూడా జీవితంలో ఏదో ఒక ఎదురు దెబ్బ, ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇక్కట్టు ఏర్పడినప్పుడు వాళ్ళు కూడా దేవుణ్ణి కలుసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని ఎరిగినటువంటి వాళ్ళ సంతానమైనా ఎరగనోళ్ళైనా మొత్తం అందరూ కూడా ఏదో ఒక నొప్పితోనే ఆయనను కలుసుకోవటం అనేది నాకు తెలిసి 100లో 98% జరిగింది. అయితే నేను కూడా యేసయ్య దగ్గరకు అలానే వెళ్ళా. ఏదో నాకున్న అప్పులు, బాధలు, సమస్యలు, కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు ఇవన్నిటిని మనసులో పెట్టుకొని ఎటుపక్క ఎవరు పలకరించేది లేదు, ఆదరించేది లేదు, ఆపదలో ఉన్నాం ఆదుకునేది లేదు, బతుకుతామో సస్తామో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం, కన్నీళ్ళే అన్నపానాలు అన్నట్టు బతుకుతున్నాం. ఈ విరక్తిలో, వైరాగ్యంలో మరణాపేక్ష కలిగి నేను ఆలోచిస్తున్నప్పుడు నన్ను ప్రభు దర్శించటం, తర్వాత నేను దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది జరిగింది. నేను కూడా బాధలతోనే పోయా. అయితే బాధలతోనే పోయాను, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు చేసే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నిజంగా జరిగినే వాస్తవమే. ప్రపంచ చరిత్రలో అవి ఒక చెరగని ముద్ర వేసుకున్నాయి. అవి ఒక దెబ్బలో చెప్పాలంటే శకపురుషుడిగా గుర్తించబడ్డాడు యేసయ్య. ఆయన బోధ ఆశ్చర్యాన్ని కలిగించింది, ఆయన మరణం ఆశ్చర్యాన్ని కలిగించింది, ఆయన జన్మ ఆశ్చర్యాన్ని కలిగించింది, ఆయన పునరుత్థానం ఆశ్చర్యాన్ని కలిగించింది, ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యాన్ని కలిగించే, ఒక రకంగా చెప్పాలంటే ఒక శక పురుషుడుగా గుర్తింపబడ్డాడు. టోటల్గా మానవ జాతి చరిత్రనే 2 భాగాలుగా విడగొట్టేశాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని. రైట్, అవన్నీ చేశాడు, వాస్తవమే. టోటల్గా ఆయన కార్యాలన్నీ ఆశ్చర్యంలే. అయితే యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత
ఆ అద్భుతాలు అవన్నీ పరిచయం అయినాయి. వాస్తవంగా నేను కూడా ప్రాక్టికల్గా చాలా అనుభవించాను, ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను. అయితే వీటన్నిటితో పాటు వీటన్నిటికంటే శ్రేష్టంగా ఫస్ట్ యేసయ్య ఇచ్చేదాన్ని, యేసయ్య దగ్గర ఏ తాయిలం దొరుకుతుంది, మనకేం పని అవుతుంది అని ఆయన చేత ఉన్న వాటిని యూజ్ చేసుకుందామని ఆయనకు వెలుపట మనకు అవసరమైనవి. ఇప్పుడు మనీ ఉంది, ఇప్పుడు నా జేబులో పైసలు ఉంది, ఈ తమ్ముడికి డబ్బులు కావాలి, నాలో నుండి వస్తాయా పైసలు, లేకపోతే నా జేబులో నుండి వస్తాయా? డబ్బు అనేది నాకు వెలపట ఉన్నదా, లేకపోతే నాలో ఉన్నదా? రైట్. అట్లాగే మన అవసరతలు తీర్చేవన్నీ యేసయ్యకు వెలపట ఉన్నాయి. సో నేను వెళ్ళి యేసయ్యకు వెలపటున్న వాటిని పొందుకోవడానికి ఆశగా ఎదురు చూశాను అన్నమాట. శృంగార దేవాలయం దగ్గర కుంటివాడైన మనుషుడు పేతురు యోహాన్ల జేబు వైపు తేరి చూచినట్టు భిక్షగాడు చేయి చాపి అడుగుతూ బాబు ధర్మం చేయండి, బాబు ధర్మం చేయండి బాబు అని మొఖాలకి వెళ్ళి చూడ్డు. ఒకసారి మొహంకి వెళ్ళి చూసినా ఎక్కువ శాతం జేబుకి వెళ్ళి చూస్తాడు. అంటే చిల్లర ఉందా లేదా? పెద్ద నోట్లోనే అనుకో అటు తప్పించుకుంటాడు. చిల్లర ఉండి చిన్న నోట్లున్నాయి అనుకో వీడికి మేలు జరిగేది. అందుకని ముందు జేబుకి వెళ్ళి చూస్తూ ఉంటాడు, ఏ నోట్లు ఉన్నాయి. పెద్ద నోట్లు అయితే చిల్లర లేదు అని వంకతో మళ్ళీ జేబులో పెట్టేసి వెళ్ళిపోతాడు అన్న, అది తప్పించుకుంటాడు. చిల్లర ఉందనుకో మనకు వర్కౌట్ అయింది అన్నట్లుగా మొహంకి వెళ్ళి చూస్తాడు, బాబు ధర్మం చేయండి బాబు అని జేబుకి వెళ్ళి చూస్తుంటాడు. అవునా? శృంగార దేవాలయం దగ్గర కూర్చున్నాడు పేతురు యోహాన్ల జేబుకి వెళ్ళి వాళ్ళు అడుగుతాను, బాబు ధర్మం చేయండి బాబు కుంటివాడు అయ్యో అడుగుతూ ఉంటే అందరేమో వాళ్ళంత దూరం నుంచి వస్తానే వాళ్ళ దగ్గర ఉన్నదేదో, వాళ్ళ సంచిలో ఉన్నదేదో ఆ చేతులు వేసి వెళ్ళిపోతుంటే వీళ్ళు నేరుగా వెళ్తా అతను ఎప్పుడైతే బాబు ధర్మం చేయండి బాబు అన్నాడో అట్లా ఆగి అతన్ని అబ్జర్వ్ చేశారు. పేతురు అతన్ని కనిపెడతా ఉన్నాడు. అతనేమో ధర్మం చేయండి బాబు అని జేబుకి వెళ్ళి చూస్తున్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, నీవు మా తట్టు తేరి చూడన్నాడు. అంటే వాళ్ళకెళ్ళి చూడట్లా, ఇంకొకెళ్ళి చూస్తున్నాడు. ఇది అపోస్తలుల కార్యం 3:1 మనం చదివితే ఉంటుంది. మా తట్టు తేరి చూడుమనిరి. అప్పుడు ఆయన తట్టు తేరి చూస్తే, ఎందుకంటే వాళ్ళ జేబులకి వెళ్ళి చూస్తున్నాడు, ఏం కనపట్ల, అటు ఫీలింగ్ మారిపోతుంది. మన దగ్గర సౌండ్ బాగా కనపడింది అనుకో, అడిగేవాడు దమాయించి అడుగుతాడు బాబు అయ్యా అని. అప్పటిదాకా ఒకరోజు అన్నం తిన్నోడు ఒకేసారి 3 రోజుల నుంచి అన్నం తినలేదు బాబు అని ఇంకా దీనంగా మొహం పెడతాడు. అవునా? ఒకవేళ మన దగ్గర ఏం కనపడలేదు అనుకో, బాబు ధర్మం చేయండి బాబా, చూసి లేనట్టుందిగా ధర్మం ఏం లేదు ధర్మం బాబు ధర్మం చేయ. పేతురు యోహాన్లు ఆగినప్పుడేమో ఘాటుగా స్పందించి ధర్మం ఎగబడ్డాడు. వాళ్ళ జేబులకి వెళ్ళి చూస్తే ఏం కనపట్లే, ఆడి ఫేస్ మారిపోయింది. అప్పుడు అన్నారు, అరే జేబుల్లో ఏముండదురా, మా జేబుల తట్టు కాదు, మా సంచుల తట్టు కాదు, మా తట్టు తేరి చూడు. మీ తట్టు చూస్తే నాకేం వచ్చింది బాబా అనలేదు, కానీ చూశాడు. ఏంటి, అందరూ దాటి వెళ్ళిపోతారు, ఎంతో ఉంటే ఏసీ లేకపోతే లేదు పో అని వెళ్ళిపోతారు. వీళ్ళేందో స్పెషల్గా ఆగి మరి నాతో మాట్లాడుతున్నారని చూశాడు. చూస్తే పేతురు అన్నాడు, ఏ వెండి కాసులో, ఏ బంగారు కాసులో, లేకపోతే ఇంకో కాసులో వేస్తామని మేము కలిగి ఉన్నటువంటి జేబుల తట్టు సంచుల తట్టు చూస్తున్నావు, మా దగ్గర ఏం లేవు. మా వెలుపట ఏమీ లేవు, కానీ మాలో ఒకడు ఉన్నాడు, మేము కలిగి ఉన్న ఆస్తి ఒకడు ఉన్నాడు. ఆస్తి అంటే లోక సంబంధమైన నిర్జీవ సంపద కాదు, సజీవమైన సంపదల గని మాకొకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆ యేసు నామములో లేచి నడు అన్నాడు. అంతే. పుట్టినది మొదలుకొని అవిటివాడైన ఆ మనుష్యుడు చీల మండలములు బలము పొంది దిగ్గున లేచి
నడచి గంతులు వేసి అరచుచు దేవుని మహిమపరచడం మొదలుపెట్టాడు. చాలామంది పాపం అతని దీనస్థితిని బట్టి జాలిపడి ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటారు. మనం చేసేటువంటి సాయం ఒకవేళ బాగా ఎక్కువ కరుణాహృదయం కలిగి అందరూ 10 రూపాయలు వేస్తే ఒకడు 1,00,000 రూపాయలు వేసాడు అనుకో, అరే అబ్బాయి ఇదిగో నీ పరిస్థితిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందిరా, ఈ 1,00,000 తీసుకోపో అని వేసాడు అనుకో, ఆ దెబ్బతో ఇక వాడు అక్కడి నుంచి లేచి భిక్షాటం చేయటం మానుకుంటాడా, ఇంకా పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఎవడికి లేని సంపాదన రా బాబు, ఎగ్జామ్ 1,00,000 రూపాయలు నాకు వచ్చేసింది అని మరుసటి రోజు ఇంకా పెందలాడు వచ్చి కూర్చుంటాడు. ఇట్లాంటోడు నెలకు ఒకడైనా చాలు మనకి మంచిగా అయిపోద్ది అని. అవునా? మనుషులు చేసేది అంతా కూడా అతనిని ఆ స్థితిలో ఇంకా స్థిరపరుస్తుంది. కానీ దేవుని నామంలో దేవుని సంబంధులు చేసినటువంటి పని, ఇక వాడు మళ్ళా అక్కడ కూర్చుందామన్నా, పని కట్టుకొని వచ్చి కూర్చున్నా ఒకడు 1 రూపాయి ఇడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? ఎగ్దం కాళ్ళు బాగుపడిపోయినాయి. ఈ కాళ్ళు బాగుపడిపోయిన తర్వాత అతనికి మాత్రం మనస్సాక్షి ఎట్లా ఒప్పుతుంది? ఆ చీత్కారాలు తిరస్కారాలు ఇవన్నీ ఇష్టపడతాడా? చక్కగా కాళ్ళు బాగైపోయాయి కాబట్టి అలాగూ వెళ్ళిపోయేదో తనకు చేతనైన పని చేసుకొని బతికేస్తాడు. ఒక దేవుని సంబంధి తనలో ఉన్నటువంటి యేసు నామమును బట్టి చేసినటువంటి కార్యం ఎప్పటికీ వాడిని ఆ భిక్షాటన స్థితిలో ఉండకుండా బయటికి తీసుకొచ్చేసినట్లే. దేవుని సంబంధి కానీ లోక సంబంధులైన వాళ్ళు ఒకవేళ ఇస్తే, ఆ ఇచ్చింది వాళ్ళ అందులోనే ఫిక్స్ అయిపోయేటట్టు చేస్తే ఎంత తేడా, ఎంత వ్యత్యాసం. అసలు ఈ లక్షణాలు వాళ్ళకి ఎలా వచ్చినాయి అంటే, వారు నమ్మినటువంటి నజరేయుడగు యేసు నుండి వారికి వచ్చినాయి. వారు కలిగి ఉన్నది ఏమిటో వాళ్ళు చెప్పేశారు అక్కడ. నువ్వు అనుకుంటున్న వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మేము కలిగి ఉన్న యేసు నామమున, అది యేసయ్యను కలిగి ఉన్నారు. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వద్దాం. యేసయ్య దగ్గర నేను గుర్తించింది, యేసుకు వెలపల ఉన్న వాటిని స్వతంత్రించుకుందాం, పొందుకుందాం, నేను కూడా అందరిలాగే ఆశీర్వదించబడదాం అన్ని విషయాలలో అని వెళ్ళి వెలుపల ఆయన దగ్గర ఏమన్నా బయట దొరుకుతాయేమో అని వెతుకుతున్నా. అయితే యేసయ్య వెలుపలవి కూడా నాకు చాలా ఇచ్చాడు, చేశాడు. అయితే పొద్దస్తమానం దృష్టి అలానే పెడితే ఆయన వెలుపలవి కాదు, ఆయన నా లోపలికి చూడగలవా, నా హృదయం లోపలికి చూడగలవా, ఎప్పటికీ తరగిపోని నిధులు ఉన్నాయి అన్నాడు. ఏంటి ప్రభువా, ఏమున్నాయి నీలో? నేను వెలుపలివి నీకు ఇస్తే అవి తీసుకుని అవి నీకు లభ్యమైనంత వరకు నీవు నాతో అనుసంధానమై ఉంటావు. అవి బ్రేక్ అయిన నాడు నువ్వు దూరం అయిపోతావు. కాబట్టి మన అనుబంధం నేను ఇచ్చే వాటితో ముడిపడి ఉండకూడదు, నాలో ఉన్న వాటితో మన అనుబంధం ముడిపడి ఉండాలి అని, నేను ఇచ్చేది కాదు నా వ్యక్తిత్వాన్ని చూడు అని చెప్పకయే చెప్పాడు తన గ్రంథం ద్వారా. అప్పుడు యేసయ్య వ్యక్తిత్వంలోనికి చూశాను. పోయిందేమో బాధలకి, అవసరతకి సమాధానం పొందుదామని పోయాను. పోయి కొద్ది గొప్ప పొందిన తర్వాత తదేకంగా అదే దృష్టితో కాకుండా కొంచెం దృష్టి మార్చి చూడమని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించాడు. యేసయ్యను దృష్టి మార్చి చూడు అని. ఏటీఎం లాగా చూడక ఆయన్ని. ఆయన ఒక వ్యక్తి, ఒక సుందరమైన వ్యక్తిత్వం కలవాడు. అతని వంటి వాడు భూమండలం, భూప్రపంచమే కాదు, టోటల్ విశ్వం అంతటిలో కూడా ఒక్కడైనా లేడు.
చేతనైతే చూడు. ఆ వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి నీవు ఆయనతో అనుసంధానం అయితే ఎప్పటికీ విడిపోవు అని ఆత్మ అయిన వాడు నేర్పాడు. ఇక దాన్ని బట్టి యేసయ్య మనస్తత్వాన్ని వెతకటం మొదలుపెట్టా. ఇక ఆయన గుణగణాల సౌందర్యం ఎన్నని చెప్పేది, ఏమని చెప్పేది, ఏమని వర్ణించేది, నాకంత కవిత్వం రాదాయే, లేకపోతే మంచిగా చెప్పుదును రకరకాల కవిత్వాలు రాసి. కానీ కొంతమంది ప్రియులకు రాస్తారు కవిత్వాలు, కొంతమంది ప్రియురాండ్రకు రాస్తారు. నీ కళ్ళు ఇలా ఉన్నాయి, నీ ముక్కు ఇలా ఉంది, నీ పెదవులు ఇలా ఉన్నాయి, నీ చెవులు ఇలా ఉన్నాయి, నీ చేతులు, నీ కాళ్ళు అని వాడు అంగంగా వర్ణన చేసి పాట పాడతాడు, కవిత్వం రాస్తాడు. ఏదో మంచిగా కవులు రాస్తారు. మరి నేనేం కవిని కాదుగా. అయితే ఏం జరిగిందో ఏమో, యేసయ్య పరిచయం అయిపోయాడు. ఏమీ తెలియని ఒక కఠిన బండ వంటి వాడు కూడా ఒక కవి అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కవి తనలో నుండి పలికినటువంటి మాటలు, మధురమైన పాటలు, అదంతా కూడా నా గురించి చెప్పట్లా. యేసయ్యలోనికి తొంగి చూసిన వాడు ఎవరైనా సరే కఠిన పాషాణమైన అద్భుత కవిగా మారిపోతాడు. పలకకుండా ఉండలేడు. యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యాన్ని గురించి పాడకుండా ఉండలేడు. పలికేస్తాడు అంతే. నా దగ్గరికి యేసుప్రభులో క్రొత్తగా కళ్ళు తెరిచిన వాళ్ళు కొద్ది కాలం తర్వాత తడొక పేపర్ తెచ్చి చూపిస్తుంటారు, పాట రాశాను. నేను నవ్వుకుంటా, ఈ బాధలన్నీ నేను పడ్డోండేగా. అంటే పాట రాశాను అన్న వ్యక్తిల్లా యేసయ్య ఇచ్చేది కాదు, కానీ యేసయ్య మనస్తత్వంలోనికి తొంగి చూశాడు. ఏదో మధురానుభూతి కలిగింది. దాన్ని బట్టి పదాలు వచ్చేసాయి, పాటలు వచ్చేసాయి, మాటలు వచ్చేసాయి. యేసయ్యతో ప్రణయం ఏర్పడిపోయింది. ఇంతసేటు ఆయన్ని పొగిడి మాట్లాడుతున్నావు. ఒకవేళ కష్టాలు ఇంకా ఎక్కువైతే ఏం చేస్తావంటే, ఏడిసినవి వెధవ కష్టాలు ఎన్నైతే ఏమి, బలవంతుడైన ప్రియుడు నాకుంటే, మేలిమి బంగారు స్థలమందు నిలిపిన చలువరాతిని బోలు బలమైన పాదాలు, మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, మేలిమి బంగారు స్థలమందు నిలిపిన చలువరాతిని బోలు బలమైన పాదాలు, ఆలెబానోను సమరూప వైఖరి, ఆలెబానోను సమరూప వైఖరి, బలవంతుడగువాడు బహుప్రియుడా తండు, బలవంతుడగువాడు బహుప్రియుడా తండు, ఎంతో ఎంతో సుందరుడన్నతాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడన్న తాను. యేసయ్య మనస్సును చూడగలిగితే తననే తిట్టనే కొట్టనే ఆయన గురించి కీర్తించకుండా ఉండలేరు. బాధలు రాలేదా, సమస్యలు రాలేదా, ఇబ్బందులు ఎన్ని వస్తే రాని బలవంతుడు కదా. నా వలె ఆయన కూడా బలహీనుడైతే నేను ఆలోచించాలి. బలవంతుడు కనుక నాకు వాటి గురించిన చింత ఒకప్పుడు ఉండేది, కానీ ఆయన యుద్ధకి వెళ్ళిన తర్వాత అసలు వాటిని గూర్చిన చింత లేదు. అప్పులోళ్ళు నిన్ను రోడ్డు మీదకి లాగుతారు, భయం లేదా అంటే ఏడిచారు. ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టేవాడెవడు?
రేపెళ్ళి నన్ను రోడ్డు మీదకి లాగుదాం అనుకుంటే ఈ రాత్రే దేవుడు వాడితో మాట్లాడతాడు. యాకోబును గందరగోళం చేయాలని బయలుదేరాడు లాబాను. గందరగోళం చేయాలి యాకోబునని బయలుదేరితే దగ్గరకు వచ్చేశారు. ఇంకొన్ని మైళ్ళు కానీ వెళ్ళే పని అయితే యాకోబు చిక్కుతాడు. మొత్తాన్ని గందరగోళం చేయాలని కక్ష బట్టి లాబాను బయలుదేరితే నైట్ అయిపోయింది. కొంచెం దూరంలో యాకోబు వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి లాబానుకు పొద్దుపోయింది. అడిగిపోతారు ఇక వాళ్ళైనా నైట్ ఆగాల్సిందే, నేనైనా ఆగాల్సిందే. ఇంకేముంది, దగ్గరకు వచ్చేసా కదా, ఈ నైట్ పండుకొని తెల్లవారి వాళ్ళని అందుకొని యాకోబుని అంతు తేలవాలనుకొని ఫిక్స్ అయిపోయి బబ్బున్నాడు. ఆ రాత్రి దర్శించాడు. రేపు వెళ్ళి యాకోబు అంతు తేలవాలి నేను అనుకున్న లాబాను ఈ రాత్రి దర్శించి యాకోబును చేరబోయి యాకోబును సమీపించి, నువ్వు తాకటం, తిట్టటం, కొట్టటం కాదు, మంచియే కానీ చెడ్డయే కానీ ఏ మాటైనా నువ్వు మాట్లాడితే నీ అంతు తేలుస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా భయం ఏంది? తెల్లవారేసరికి వచ్చేసి ఏమన్నాడు తెలుసా? నీ అంతు తేలుస్తానల్లా. అల్లుడు గారు, మా సొంత తోడబుట్టిందని కొడుకు అయ్యా నువ్వు, మా రెబకా కొడుకువి నువ్వు. అన్యుడు ఒకడు చేసినట్టు చేసావేంటి అసలు? వీళ్ళు నీ భార్యలు కాదా? వీళ్ళు నీ పిల్లలు కాదా? వీళ్ళు నీ దాసదాసి జనాంగం కాదా? ఇవన్నీ నీ కాదా? లేకపోతే ఎరా ఒట్టిగా చేతికర్రతో ఒంటరిగా వచ్చి గుంపునేసుకొని పోతున్నా అని తన్ని మొత్తాన్ని లాక్కొని వెళ్ళేవాడు. ఇప్పుడేమంటున్నాడు? ఇవన్నీ నీవి కదా. అసలు ఒక్క మాట నువ్వు నాకు చెప్పినట్టయితే మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేసేవాడిని కదా. మంచిగా అన్నాడు. సంభ్రమములతో, సంతోషముతో, మేళతాళములతో, వాయిద్యములతో నిన్ను సాగనంపి ఉందును కదా. నిజమేనా? దేవుడు మాట్లాడకపోతే యాకోబుకు మోగేది మేళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు నిన్ను ఎట్లా సాగనంపేవాడిని నేను? అన్యుడు ఒకడు, దొంగవాడు ఒకడు, ఏదో వ్యర్థుడు ఒకడు పరిగెత్తినట్టు నీవు ఇట్లా పారిపోయి రావచ్చునా? నేను నీ పని చేసుందును కానీ నీ దేవుడు నిన్నటి రాత్రి నాకు దర్శనమందు కనిపించి యాకోబుతో నీవు మంచియే కానీ చెడ్డ మాటే కానీ పలకకు సుమి అని నాకు వార్నింగ్ ఇచ్చాడు. బతికిపోయావు. ప్రియులారా, ఆయన అక్కరలో ఉన్నప్పుడు ఆ అప్పు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వటమే కాదు, ఒకవేళ డబ్బులు ఇవ్వడానికి ఆయన ఒకవేళ టైం తీసుకుంటే అడిగేవాడికి వార్నింగ్ ఇస్తాడు. లేదు, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒకవేళ అవమానానికి నిన్ను అప్పగించని. ఎందుకంటే అవతలి వాడు వచ్చి నిన్ను నలుగురిలో ఆరడి పరిస్తే నీకు కాదు అసలు అవమానం, నీ ప్రభువుకి. నువ్వు ఎప్పుడు కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. నన్ను రోడ్డుకు లాగే దమ్మె ఎవడుకుంది? సరే లాగితే లాగని, నాకేం అవమానం, మా నాన్నకు అవమానం. కాబట్టి నాకేం పికర్లే, అన్నీ ఆయన చూసుకుంటాడు అనే భరోసా వచ్చేస్తుంది. నిజంగా సత్క్రైస్తవుడికి ఆ భరోసా వస్తుంది. తెల్లవారితే ఏం జరుగుతుందో తెలియదు. పేతురికి 16 మంది సైనికుల్ని కాపలా పెట్టాడు. పొరపాటును కూడా మిస్ అవుతాడేమో, మిస్ అవ్వకూడదని. తెల్లవారితే శిరఛేదం చేయమంటాడో ఏం చేయమంటాడో తెలియదు. ఎవరో రాజు. కానీ సీమోను పేతురు ఆ 16 మంది సైనికుల మధ్యలో పండుకొని హాయిగా నిద్రపోతున్నాడు. అసలు ఏమన్నా ఉంది? రేపు జడ్జిమెంటు, వాడు ఏం తీర్పు తీరుస్తాడో తెలియదు అన్నప్పుడు ఈ రాత్రి మనిషి నిద్రపోతాడండి. కానీ ఆ 16 మంది సైనికుల మధ్య హాయిగా నిద్రపోతున్నాడు. అపోస్తలుల కార్యం 12లో ఉంటుంది. ఇంటికెళ్ళి ధ్యానించండిలే, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రేపు వెళ్ళినప్పుడు అడుగుదామని ఉంది నాకు. అసలు నిద్ర ఎట్లా పట్టింది నీకు? తెల్లారితే టెన్షన్ కదా, చంపుతాడు, ప్రాణం మీదకి వచ్చింది కదా, అసలు నిద్ర ఎట్లా వచ్చింది?
రేపొద్దున నీ రిపోర్ట్ వచ్చిందని డాక్టర్ చెబితే పరీక్షలు చేసి రేపు వచ్చింది నీ రిపోర్ట్ అంటేనే ఈ రాత్రి కూడు నీళ్ళు లేకుండా ఆలోచిస్తూ ఉంటారు. ఏమొచ్చుద్దా కనపడ్డోడు కల్లా చెబుతారు, ప్రార్థన చేయనయ్యా, ప్రార్థన చేయి, రిపోర్ట్ మంచిగా రావాలని ప్రార్థన చేయి అక్క, అన్న ప్రార్థన. అట్లాంటిది అసలు చావు ముడిందని తెలిసి కూడా నిద్ర ఎట్లా వచ్చింది నీకంటే, సీమోన్ పేతురు ఏమంటాడో తెలుసా? నేను నమ్మిన వానిని ఎరుగుదును, భయము పడనెన్నడు, భయము పడనెన్నడు. పౌలన్నమాటే పేతురు అంటాడు. అసలు సాయం చేశాడా లేదా కాదు, సాయం చేసే దానికి నేను ఆధారపడ్డవాడు ఎలాంటి వాడు అన్నది అర్థమైంది నాకు. బలవంతుడు. ఏమాత్రం బలం ఉంది ఏంటంటే ఏదైనా చేయగలిగేంత బలవంతుడు, అంతే. ఇక ఏం చెబుతావు నువ్వు? కొండల్ని ఎత్తేయగలడా అంటే కొండలేంది, పర్వతాలనే త్రాసులో తూచినోడు. సముద్రాన్ని ఆపగలడా? సముద్రానికి మేర నిర్ణయించిన వాడే ఆయన. ఏం చేయగలడు? ఎంత మాత్రం బలవంతుడు అంటే ఆయన బలం ఇంతని చెప్పలేను. గనుక నేను నమ్మిన వాడెంత బలవంతుడో, ఎంతటి సమర్థుడో నాకు తెలుసు. కాబట్టి నాకు చింత లేదు. రెండవది, నాకు ఇంకొకటి తెలుసు. సత్క్రైస్తవుడి మనస్సులో ఉండే అమరిక ఇది, ఆలోచన విధానం ఇది. నాకు ఇంకొకటి తెలుసు, అంతటి బలవంతుడైన వాడు నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. బలహీనుడు కాదు నన్ను ప్రేమించేది, బలహీనుడు కాదు. శత్రువులు వచ్చి, ఇద్దరు ముగ్గురు వచ్చి అమ్మాయిని ఒక 2 దెబ్బలు, అబ్బాయిని ఒక 2 దెబ్బలు కొట్టగానే వీడు జంపు, అమ్మాయిని వదిలిపెట్టి. అప్పటిదాకా ఏమంటాడు? నీకోసం ప్రాణం ఇస్తా ప్రియా, నా గుండె లయా అని 24 మాటలు చెబుతాడు. ఎవడన్నా వచ్చి 2 బాధగానే ఆయన వదిలిపెట్టి జంపాడు. ప్రియుడా నా గతి ఏమి అంటే, ఏదో చేయగలిగింది ఏం లేదు, నా ప్రాణం కాపాడుకో, వెళ్ళిపోతాడు. ఈయన అలా వెళ్ళిపోయేవాడు కాదు. ఎంతమంది వచ్చినా వాళ్ళు అంతు తేల్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒడిలో ఉన్న ప్రియుడను, నా ప్రాణ ప్రియునికి ఇష్టుడను నేను, నీవు ఇష్టుడవు, నీవు ఇష్టురాలివి. ఆయన రెక్కల క్రింద ఉన్న నిన్ను తీసుకెళ్లే ప్రయత్నం ఎవడన్నా చేస్తే ఇక వాడు ఏమవుతాడో కూడా చెప్పలేం. అంతే, ఇక వాడి చరిత్ర క్లోజ్. ఈయన బిడ్డలలో ఎవరినైనా, ఈ చిన్న పిల్లలను అభ్యంతరపరచు వాడెవడో వాడి మెడకు ఒట్టిగా కాదు, ఒక పెద్ద తిరుగుట్రాయి గట్టి లోతైన సముద్రంలో పడవేయబడుట వానికి మేలన్నాడు. ఎందుకంటే వాడు నీళ్లలో మునిగి చస్తాడు. ఏది? వాడి మెడకి లోతైన సముద్రంలో తిరుగుట్రాయి గట్టి ఆడి మెడకి ఆడిని అందులో వేస్తే, అందులో మునిగితే ఆడికి మేలు. ఎందుకు తెలుసా? నా బిడ్డలను అభ్యంతరపరిచిన వాడిని అగ్నిలో ముంచుతా అన్నాడు ఆయన. అగ్నిలో. ఒట్టి మాటలు కాదు. రేపు ప్రతి ఒక్కడికి, ఈరోజు బైబిల్ని కాల్చారు, బైబిల్ని కాల్చి సంబరపడతా ఉన్నారు. నా బాధ, నేను వాళ్ళు బైబిల్ కాల్చారు, ఎట్లా బైబిల్ కాలిపోయింది అంటే, ఎన్ని బైబిళ్ళు కాలుస్తారు? ప్రపంచంలో ఉన్న బైబిళ్ళన్నీ కాలుస్తారా? సరే, ఇదిగో ఈ అట్ట, ఈ కాగితాలు ఒకవేళ కాలుస్తారేమో. దేవుని బిడ్డల గుండెల్లో ముద్రితమైన దేవుని వాక్యాన్ని ఎలా కాల్చగలుగుతారు? మత ఉన్మాదం తలకెక్కి, మత ఉన్మాదం బాగా నశనానికంటే ఎంత దుర్మార్గపు దుశ్చర్యలుగా పాల్పడుతున్నారో, దీనంతటి ఫలితం
ఈరోజు వాళ్ళు ఒక గ్రంథాన్ని కాల్చారు, ఆ ఒకటి కాల్చారు, వందలు వచ్చేస్తాయి. ఒకడన్నాడు, అసలు బైబిల్ గ్రంథం అన్నదే లేకుండా చేస్తాను అన్నాడు. కొద్ది రోజుల్లో వాడే లేకుండా పోయాడు. బైబిల్ గ్రంథం నంబర్ 1గా ఉంది, వర్ధిల్లుతుంది. ఇప్పట్లో కూడా ప్రపంచంలో నంబర్ 1 అత్యధికంగా అమ్ముడవుతున్న గ్రంథములలో నంబర్ 1 ఏది అంటే ఎంక్వైరీ చేసుకోండి, బైబిల్. బైబిల్ 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 అనేక మంది చేత గుర్తింపబడిన గ్రంథము, అంగీకరింపబడిన గ్రంథము, వెల చెల్లించి కొనబడుతున్న గ్రంథము, దేవుని ప్రేమతో అనేకులు వెల చెల్లించి కొని ఇతరులకు పంచుతున్న గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము. కాబట్టి ఒకటి గాలిస్తే 1,00,000 వస్తాయి, 1,00,000 గాలిస్తే 1,00,00,000 వస్తాయి, 1,00,00,000 గాలిస్తే మిలియన్లు వస్తాయి, బిలియన్లు కూడా వస్తాయి. బిలియన్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపలేరు. అది కాలిపోతుంటే దేవుని వాక్యం గాలి చేస్తున్నారని బాధ ఉన్నా, వాళ్ళు ఏ అగ్నితో దాన్ని కాల్చారో ఆ అగ్నిగుండానికి వెళ్లకుండా కాపాడే గ్రంథం అని ఇరుగక కాలుస్తున్నారు. అయ్యో, అగ్ని యారని పురుగు జావని ఘోరమైన నరకాగ్నిలో రేపు వారు పడే యాతన ఎంత భయానకమో కదా. తన దాసుని కొట్టి, సంఘాన్ని ఇబ్బంది పెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని తగులబెట్టి, అంత దుర్మార్గంగా దుశ్చర్యగా పాల్పడినటువంటి వ్యక్తులు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే వాని మెడకు ఒక తిరుగటి రాయి గట్టి లోతైన సముద్రంలో పడద్రోయబట్టు వానికి మేలు. ఎందుకంటే వాడు అగ్నిగుండంలో పడబోతున్నాడు రేపు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితో. ఊరుకోడు, ప్రాణప్రియుడు. ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి తన బిడ్డల్ని బలవంతాన లాగితే నోరు లేని జంతువే ఊరుకోదు. దేవునికి స్తోత్రం. మనుషుడే ఊరుకోడు, తల్లి తండ్రి ఊరుకోరు. అమ్మో, ఎవరితో పోలుద్దాం ఆయన? అసలు ఆయన ఎట్లా ఊరుకుంటాడు? ఖచ్చితంగా తగిన కార్యం జరుగుతుంది అంతే యేసునామంలో. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా, బుద్ధిహీనులను ఆయన తెలియక మూఢత్వంలో, ఒకప్పుడు భక్త సింగ్ అనే దైవజనుడు అదే పని చేశాడు, సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు అదే పని చేశాడు. ఒకప్పుడు వాళ్ళు ఎవరైతే బైబిల్ని చించారో, కాల్చారో, బూడిద చేశారో, గంతులేసి ఎగిరారో, వాళ్ళ చేత పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని రాష్ట్రాలని, దేశాలని ప్రభావితం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మత ఉన్మాదం నెత్తికెక్కి పనిగట్టుకొని క్రైస్తవ్యం మీద విరగబడుతూ ఇట్లాంటి దుశ్చర్యలు చేసి ఏదో 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 సాధించాలి. ఏమి లేదు, వాళ్ళు మనల్ని దెబ్బతీసేది ఏమి లేదు. ఇలా చేసి పబ్లిక్లో హైలైట్ కావాలని, తమ మత సంబంధుల్లో అబ్బా వీళ్ళు ఎంత గొప్ప పని చేశారా అనిపించుకోవాలని బిల్డప్ కోసం చేసి రేపు అసలు అడ్రస్సే లేకుండా యుగ యుగాలు అగ్నియారని పురుగుజావని ఘోర నరకానికి రెడీ అవుతున్నారు. ఆ అగ్నిలో వాళ్ళు బైబిల్ని కాలుస్తున్న అగ్నిలో, ఆ అగ్నిలో వాళ్ళు రేపు వేయబోతున్న ఆర్తనాదాలు ఆలోచిస్తున్నాను నేను. వీళ్ళ గతి ఏమైద్దిరా, ఎంత భయానకంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి అని. భక్త సింగ్ లాగా, సాధు సుందర్ సింగ్ లాగా, మహనీయులాగా మారితే గొప్ప పాత్రలు, మారు మనసు నొందకపోతే ఇక ఘోరమైనటువంటి నశించిపోయే ఆత్మల. ఇక బలహీనుడైన ప్రియుడు కాదు, బలవంతుడైన ప్రియుడు. లాక్కొని వెళ్ళిపోతుంటే చూస్తా ఊరుకునేవాడు కాదు, చేయాల్సినవన్నీ చేసేవాడు. సో నేను నమ్మినవాడు బలవంతుడు. రెండవది, పిచ్చిగా నన్ను ప్రేమించేవాడు. ఈ రెండు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చేసేయి, ఆయన ఇచ్చేయి, ఆయనకి వెలపటున్నాయి పొందుకోవటం కాకుండా అసలు ఆయనలో ఏమున్నాయి అనేది నేను వెతికేటట్టు, గుర్తించేటట్టు దేవుడు నా కళ్ళు తెరిచాడు.
అందులో ఈరోజు మీకు నాకు అందరికీ సత్క్రైస్తవుడు అన్నవాడల్లా గుర్తించాల్సిన విషయాలు, గుర్తు పట్టేటువంటి విషయాలు ఇవి. ఏంటి అంటే, ఆయన ఎంత బలవంతుడో గుర్తుపడతాడు. అంతేకాదు, ఆ అంత బలవంతుడు తనను ఎంత ప్రేమిస్తున్నాడో దేవుని బిడ్డ గుర్తుపడతాడు. అంత బలవంతుడైన వాడు, ఇంత ప్రేమించేవాడు, మరి నాకు ఇంత జరుగుతుంటే ఎందుకు చూస్తా ఊరుకున్నాడు అని ఫీల్ అవ్వడు. దీని వెనక ఏదో ఆంతర్యం ఉందని దేవుణ్ణి మహిమపరుస్తాడు, దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తాడు.